హైదరాబాద్ దగ్గరలో ఉన్న శివాలయంలో ఈ రాయి పైన రెండు చేతులు పెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరే కోరిక అయితే రాయి కుడివైపు తిరుగుతుందంట. అమోఘం గదా ఎక్కడ అంటే గచ్చిబౌలి నుండి 40 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తే శంకర్పల్లిలో చండిప్ప అనే గ్రామంలో మరగత లింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉంటది. మరగతం అంటే బుద్ధ గ్రహానికి చెందిన రంగు. బుద్ధ గ్రహం అంటే మెర్క్యూరీ ప్లానెట్ అంటే గ్రీన్ కలర్డ్ జెమ్ స్టోన్ తో చేసిన శివలింగం అన్నమాట. ఇంకా విశేషం ఏంటంటే శివలింగం పైన బ్రహ్మసూత్రం కూడా ఉంటది. మొదటగా శ్రీరాముడు ఇక్కడ మరగత లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని తర్వాత చాణుక్యుల కాలంలో అందరికీ తెలిసిందని అంటారు. ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడి విగ్రహం కూడా ఉంటది. మరగత లింగేశ్వర స్వామితో పాటు పార్వతీ అమ్మవారు, వినాయకుడు, నవగ్రహాలు దర్శనం కూడా చేసుకోవచ్చు. ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పక్కా షేర్ చేసి వీలు చూసుకుని ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంటది. ఇంకా ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వద్దంటే పక్కా ఫాలో అవటండి. హైదరాబాద్ దగ్గరలో ఉన్న శివాలయంలో ఈ రాయి పైన రెండు చేతులు పెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరే కోరిక అయితే రాయి కుడివైపు తిరుగుతుందంట. అమోఘం గదా ఎక్కడ అంటే గచ్చిబౌలి నుండి 40 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తే శంకర్పల్లిలో చండిప్ప అనే గ్రామంలో మరగత లింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉంటది. మరగతం అంటే బుద్ధ గ్రహానికి చెందిన రంగు. బుద్ధ గ్రహం అంటే మెర్క్యూరీ ప్లానెట్ అంటే గ్రీన్ కలర్డ్ జెమ్ స్టోన్ తో చేసిన శివలింగం అన్నమాట. ఇంకా విశేషం ఏంటంటే శివలింగం పైన బ్రహ్మసూత్రం కూడా ఉంటది. మొదటగా శ్రీరాముడు ఇక్కడ మరగత లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని తర్వాత చాణుక్యుల కాలంలో అందరికీ తెలిసిందని అంటారు. ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడి విగ్రహం కూడా ఉంటది. మరగత లింగేశ్వర స్వామితో పాటు పార్వతీ అమ్మవారు, వినాయకుడు, నవగ్రహాలు దర్శనం కూడా చేసుకోవచ్చు. ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పక్కా షేర్ చేసి వీలు చూసుకుని ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంటది. ఇంకా ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వద్దంటే పక్కా ఫాలో అవటండి. హైదరాబాద్ దగ్గరలో ఉన్న శివాలయంలో ఈ రాయి పైన రెండు చేతులు పెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరే కోరిక అయితే రాయి కుడివైపు తిరుగుతుందంట. అమోఘం గదా ఎక్కడ అంటే గచ్చిబౌలి నుండి 40 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తే శంకర్పల్లిలో చండిప్ప అనే గ్రామంలో మరగత లింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉంటది. మరగతం అంటే బుద్ధ గ్రహానికి చెందిన రంగు. బుద్ధ గ్రహం అంటే మెర్క్యూరీ ప్లానెట్ అంటే గ్రీన్ కలర్డ్ జెమ్ స్టోన్ తో చేసిన శివలింగం అన్నమాట. ఇంకా విశేషం ఏంటంటే శివలింగం పైన బ్రహ్మసూత్రం కూడా ఉంటది. మొదటగా శ్రీరాముడు ఇక్కడ మరగత లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని తర్వాత చాణుక్యుల కాలంలో అందరికీ తెలిసిందని అంటారు. ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడి విగ్రహం కూడా ఉంటది. మరగత లింగేశ్వర స్వామితో పాటు పార్వతీ అమ్మవారు, వినాయకుడు, నవగ్రహాలు దర్శనం కూడా చేసుకోవచ్చు. ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పక్కా షేర్ చేసి వీలు చూసుకుని